విశాఖలో మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళన చేస్తుంది. తన భర్త తనకి కావాలంటూ నక్షత్ర పోరాటం చేస్తుంది. విడాకులు ఇవ్వకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తోంది నక్షత్ర. మరో యువతితో ఉండగా భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది నక్షత్ర. నక్షత్ర సడన్ ఎంట్రీతో షాక్ అయ్యారు భర్త తేజ. 2017లో తేజను ప్రేమించి పెళ్లి చేసుకుంది నక్షత్ర. 2013లో ఓ సినిమా షూటింగ్ లో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఇరు వర్గాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. అక్కతో కూడా ఆశ్చర్యం ఆడతాడండి. నన్ను కూడా రమ్మని పిలిచాడు. ఎవరో తక్కువైనాడు కాదు, నన్ను కూడా పిలిచాడండి. ఈ వాయ వరుస లేని ఎదవాడు. కూతురు కూడా సేఫ్టీ లేదు. మనుషులు కనిపించినంత అందంగా వారి జీవితం ఉండదు అనేందుకు ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్. వైజాగ్ అందాల పోటీలో విజేతగా నిలిచిన నక్షత్ర ఇప్పుడు తన భర్త కోసం పోరాటం చేస్తుంది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. తన భర్త మరో స్త్రీతో ఉంటూ తనను పట్టించుకోవడం మానేశాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. నా హస్బెండ్కి ఇలా చాలా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ నుంచి ఏంటంటే పబ్జీ గేమ్లు ఆడేసి అమ్మాయిని ట్రాప్ చేసేవాడని నాకు తెలుసు సార్. అది కోవిడ్ టైంలో తెలుసుకున్నాను సార్. అప్పటి నుంచి తను వార్న్ చేస్తున్నాను, ఇలా వద్దు చెయ్యొద్దు అని. అప్పటికి నా మాట వినేవాడు కదా సార్. గట్టిగా అంటే ఇలాగ చేతి కాల్ చేసి కాళ్ళు ఫస్ట్లో నుంచి ఒకసారి తోసేసాడు సార్. కాళ్ళు ఇరిగిపోయి ఫ్రాక్చర్ అయింది సార్. అప్పుడు ఇలా కాల్ చేసేవాడు. ఇంకా గట్టిగా అడిగితే పెనాలతో బుర్ర మీద కొట్టేసేవాడు సార్. ఎలా అంటే ఇష్టసరంగా సార్. అన్ని భరించుకొని వస్తున్నాను. లవ్ మ్యారేజ్ సార్. ఇక్కడ వైజాగ్ లోనే పరిచయం సార్. నాకు ఏం చేసేవాళ్ళు ఇద్దరు? మీరేం చేసేవాళ్ళు? నేను చదువుకుంటున్నప్పుడు సార్ నాకు ఒక సినిమా ఆడిషన్ వస్తే వెళ్ళాను సార్. అక్కడ ఆడిషన్ లో తను పరిచయం సార్. మూవీస్ లో ఉన్నాడా? అవును సార్. తను ఒక మూవీ కూడా పూర్ణతో తీశాడు సార్. అది ఏంటంటే సార్ ఇప్పుడు పూర్ణతో మూవీ తీశాడు. నాతో వచ్చే పేరు తను ఏం చేశాడు? త్రిపురాణ వెంకట సాయి తేజ సార్ నా హస్బెండ్ పేరు. ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి నన్ను రమ్మంటుందని నాకే చెప్తాడు సార్ తిరిగి. అన్నిటికీ ఊరుకుంటుంటే ఇంకెప్పుడైతే ఇల్లీగల్ అఫైర్స్ అన్ని తెలుసుకున్నానో నేను తన నుంచి బయటకు వచ్చేసాను సార్. ఎప్పటికైనా మారుతాడని చూస్తే రోజుకు ఒక ఇల్లీగల్ అఫైర్ నాకు ఏదో ఒక రకంగా తెలిసిపోతుంది సార్.